ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏంటి ఇప్పుడు చెప్తున్నాను అనుకుంటా, నేనైతే 4th వీక్ అయితే చేస్తున్నాను అనమాట పూజ అనేది. ఈరోజు అయితే పూజ అనేది చేస్తున్నా. అమ్మవారిని అంతా రెడీ చేసేసాను, నేను కూడా రెడీ అయితే అయిపోయాను అనమాట. వంటలన్నీ కూడా అయిపోయాయండి. సో సెకండ్ వారం అయితే నాకు అవ్వలేదు చేయడానికి, పాపి హెల్త్ బాగాలేదు. 3rd వీక్ కూడా అవ్వలేదు అనమాట. 4th వారం అయితే ఈ వారం అయితే చేసుకుంటున్నాను పూజ అనేది. సో నేనైతే రెడీ అయిపోయినాను. మొత్తం పూజకి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను పూజ ఫ్రెండ్స్ ముందు రోజు ఇంకా ఏంటంటే ముగ్గులన్నీ కూడా ముందు రోజే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రోజు మనకి ఇంకా వంటలు పనులన్నీ ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజు నైటే ఇల్లు గట్ట ఒత్తేసుకొని ఇంకా ముగ్గులు అనేవి పెట్టేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే నైట్ ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాక ఇలాంతా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇలా ముగ్గులు పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ రోజుకి ఈజీగా పని అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి పీటకు కూడా నీట్గా పీట అయితే కడిగేసాను అనమాట. కడిగాక పసుపు రాసి ఇంకా చూడండి ముగ్గులు అయితే ఇలా పెట్టేశానండి. చుట్టూ కూడా బొట్లు అయితే పెట్టాను. ఇంకా అలాగే మేము వాళ్ళకి డెకరేషన్ కూడా ముందు రోజు నైట్కే చేసానండి. అంటే లక్ష్మీవారం నైట్కి, మనకి శుక్రవారం కదా పూజ చేసుకుంటాము. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేస్తాను. చూసారు కదండి, బిందెలు ఇంకా అలా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అది అయ్యాక ఇప్పుడు వచ్చేసరికి సారీ డ్రేపింగ్ అయితే చేయాలి కదండి అమ్మవారికి. నేనైతే గ్రీన్ కలర్ సారీ బాగుంటుందని చెప్పేసి ఈ సారీ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదండి చూడండి ఫ్రెండ్స్, మనము ఫస్ట్ వచ్చేసరికి కొంచెము మనకి పళ్ళు ఉంటుంది కదండి, అక్కడ స్టెప్లు పెట్టుకొని అయితే పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి. ఇంకా మిగతాదంతా సారీ వచ్చేసి మనము హాఫ్ సారీ అయితే చేసుకోవాలన్నమాట. మడత పెట్టి ఇంకా మొత్తం కూడా ఇలాగా కుచ్చులు మనం పెట్టుకుంటాం కదండి సారీకి, అలా కుచ్చులు పెట్టుకొని ఇంక ఇలా అయితే నేనైతే బట్టల క్లిప్ అనేది పెట్టేశానండి. ఇప్పుడు తాడుతో అయితే మనము చుట్టుకొని ఇలా డ్రేపింగ్ అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం చీర లోపల మడత పెట్టేసి ఇంకా దారం పెట్టేసి ఇంకా అలా చేస్తే బాగా అయిపోతుంది అనమాట. ఇంకా మనకి స్కేల్ కానీ లేదా కర్ర కానీ ఇప్పుడు ఏంటంటే మనకి స్టీలు హ్యాంగింగ్స్ కూడా దొరుకుతున్నాయి అమ్మవారి పూజకి. ఇంక నేనైతే స్కేల్ ఉందని చెప్పేసి స్కేల్ అయితే పెట్టేసానండి. పెట్టేశాక సారీ అలా కట్టుకొని ఇప్పుడు ఏంటంటే చూడండి, మనం బయట నుంచి ఎలా అయితే వేసుకుంటామో అలా అయితే ఫస్ట్ ఒక వైపు అయితే వేసేయాలి. వేసేసాక నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ అదే ముందుకైతే ఇలా తిప్పేస్తే మనకి సారీ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇంకా వడ్డానం పెట్టుకుంటే ఇంకా మొత్తం కూడా సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వడ్డానం పెట్టాక మనం స్టెప్స్ అనేది నీట్గా పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా అమ్మవారికి ఏంటంటే నేను జ్యువెలరీ కూడా వేసేసాను. ఇంకా అమ్మవారు అయితే ఇలా అయితే రెడీ అయిపోయారు. చూడండి ఎంత బాగుందో కదా. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇంకా ముందు రోజు నైట్ అయితే అయిపోయింది కదా, ఇది వచ్చేసరికి ఇంకా ఫ్రైడే మార్నింగ్ అనమాట. 4కి అయితే నేను అమ్మ అయితే లేసామన్నమాట. లేచేసి ఇంకా వంటలు అనేది చేసేస్తున్నామండి. గారెలు, బూరెలు, ఇంకా పులిహోర, ఇంకా పరమాన్నం, పాయసం ఇవన్నీ కూడా చేసామన్నమాట. యుద్ధం చేసుకుంటే వేగంగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. మన పూజ కూడా వేగంగానే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా బూర్లకి అని చెప్పేసి శనగపప్పు బూరెలు అయితే వండుతున్నాం అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అది వచ్చేసరికి పులిహోరకి అనమాట. ఇంకా అలా అయితే పని అయితే అవుతూ ఉందండి. చింతపండు వేస్తేనే మనకి పులిహోర బాగుంటుందండి. నిమ్మకాయ రసం వేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఏంటంటే చింతపండు వేసి చేస్తే పెడితేనే అమ్మవారికి నైవేద్యంగా బాగుంటుంది కదా. నేనైతే ఎప్పుడు కూడా చింతపండు కొంచెం చేసినా సరే ఇంకా చింతపండుతోనే చేస్తాను. అలా అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, మొత్తం కూడా మనమైతే ఇలా కలిపాక నెక్స్ట్ అయితే పోపు పెట్టుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది. ఇంక ఇది అనమాట ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను పూజ ఎలా చేశాను, మా అమ్మవారిని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ కలిపాక పోపు కూడా వేసేసాము. పోపు కూడా వేసాక పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బూర్లు అండి. బూర్లకి ఏంటంటే కొబ్బరి కూరు ఇంకా యాలకుల పొడి అదంతా ముందేసి కలిపేసానండి. ఇప్పుడు కలిపాక ఏంటంటే పాకం అయితే వచ్చేసింది. ఇంకా పాకం వేసుకొని బాగా అయితే మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి నీట్గా, అంటే పాకం వేడిగా ఉంటుంది కదా, ఫస్ట్ అయితే మనము గరిటెతో కలుపుకొని తర్వాత చేతితో బాగా మనం కలిపామనుకోండి పాకం అంతా బాగా పడుతుంది. ఇంకా ఇదంతా బాగా మిక్స్ అయ్యాక ఏంటంటే మనము చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి కదా. చూడండి నేనైతే గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా అమ్మ వచ్చేసరికి ఏంటంటే ఈ లోపు అయితే బూరెలు అనేది చుట్టేస్తుంది అనమాట. ఇంకా అలా ఒక్కొక్క పని చేసుకుంటే చాలా వేగంగా పని అయిపోతుంది కదా. నేను వచ్చేసరికి ఒక పక్క పాయసం అయితే పెట్టేశానండి. పాయసం కూడా అయిపోతుంది. అది ఎంతసేపు అండి, వేగంగా అయిపోద్ది సేమియా పాయసం అయితే. ఇంకా చూడండి వడపప్పులు అదంతా కూడా ప్రసాదంగా ఉండాలి కదని చెప్పేసి
చేసాము. పరమాన్నం కూడా అయిపోయిందనమాట. వంటలు అన్నీ అయిపోయిన తర్వాత అవుతూ ఉన్నాయి వంటలు. నేనైతే ఏం చేస్తున్నానంటే అమ్మ బూరెలు వేస్తుంది కదా, మాకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంకా పూజ దగ్గరికి అన్నీ కూడా మనము రెడీగా పెట్టుకుంటే తర్వాత ఇంకా అలా రెడీ చేసి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అమ్మవారిది అయితే నైట్ డెకరేషన్ చేస్తాను కదా, ఇంకా పీటకి ముగ్గులు అవి పెట్టేసి ఇంకా పీట అక్కడ పెట్టేసి ఏంటంటే బ్లౌజ్ పీస్లు అండి ఇంక ఇవ్వటానికి అని చెప్పేసి, అలాగే నేను రిటర్న్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. జర్మన్ సిల్వర్ కదా, నేనైతే ఇవి 7 మెంబర్స్కి తీసుకున్నాను చెప్పేసి 7 ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా హార్ట్ సింబల్ ఇవి అయితే నాకు నచ్చాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, అలాగే బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ కూడా ఇవి హోల్సేల్ షాప్లో ఇలా బాక్స్ లాగా తీసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ హోల్సేల్లో ప్రిఫర్ చేస్తాను. మనకి పూర్ణ మార్కెట్లు అన్నీ చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి కదా. ఇంకా నెక్స్ట్ కలసం పెట్టాలి కదండి. కలసానికి వచ్చేసరికి మనకి రాగి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే బియ్యం వేయాలి. బియ్యం పైన ఏంటంటే మామిడి కొమ్మలు కానీ ఇలా తమలపాకులు కానీ పెట్టేసి మనకి ఇంకా అష్టలక్ష్మి చెంబు అయితే నేను యూజ్ చేస్తున్నాను. వెండిది కూడా వేసుకోవచ్చు. ఇంకా చెంబుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టాక మనకి లోపల వాటర్ అయితే వేయాలన్నమాట. వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు చిల్లర డబ్బులు ఇంక ఇవన్నీ కూడా వెయ్యాలన్నమాట. మనం కలసం రెడీ అయ్యాక అప్పుడు కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూడండి మామిడి కొమ్మలు అయితే ఇలా విడివిడిగా అయితే నీట్గా మామిడి కొమ్మలు నీట్గా వాష్ చేసుకొని ఇలా విడి కొమ్మలు అయితే పెట్టేసానండి నీట్గా. ఇంకా సర్దుకొని తర్వాత అయితే కొబ్బరికాయ కూడా మనం నీట్గా బాగా కడగాలండి. బాగా కడిగాక అప్పుడు మొత్తం పసుపు రాసి తర్వాత బొట్లు అనేది పెట్టాలన్నమాట. కలసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పువ్వులు అండి. కనకాంబరాలు అయితే మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మోర 250 నుంచి 300 వరకు ఉన్నాయన్నమాట. సన్నజాజులు కూడా ఇప్పుడైతే బాగానే ఉంది కాస్ట్, 60 రూపీస్ ఇలా అయితే చెప్పారనమాట. ఇంకా నేను కనకాంబరాలు ఒక 2 దాండ్లు, సన్నజాజులు, విరజాలు ఇంకా అన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఫైనల్ కూడా నేనైతే ఇలా అయితే రెడీ చేశాను అనమాట అమ్మవారిని అయితే. ఇంకా అమ్మవారికి చీర పువ్వులు తాంబూలం ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా జర్మన్ సిల్వర్ ఆర్ట్లో ఇలా ఫ్లవర్స్ అయితే వేసామండి. డబ్బులు కూడా పెట్టాలి కదా, అలా ప్రసాదాలు అన్నీ మొత్తం కూడా చేసేసాను. ఇది అంతా చేసాక అప్పుడే నేను రెడీ అయితే అయ్యానమాట. చూడండి ఫ్రెండ్స్, పూజ ఎలా ఉంది, ఎలా చేసిన ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నన్నైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నా వీడియోస్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలసం అయితే చూడండి, కలసం అయితే ఇలా అయితే రెడీ చేసిన బ్యాంగిల్స్ కూడా వేసేసి నాదైతే గోల్డ్ హారం అయితే వేసానమాట. కాస్ట్ కూడా తీసుకున్నాను, ఆ కాస్ట్ కూడా పెట్టాను. ఇంకా ఇవన్నీ కూడా ఎలా అయితే అయిపోయింది, ప్రసిద్ధాలు కూడా చుట్టూ అయితే ఇలా పెట్టాను బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, తాంబూలంకి అయితే చూడండి ఫ్రూట్స్ ఇంకా పువ్వులు అలాగే కొమ్ము శనగలు బ్యాంగిల్స్ ఇంకా అలా రెడీగా అయితే ఉంచేసాను. బ్లౌజ్ పీసులు అయితే సపరేట్గా పెట్టాను అనమాట. తాంబూలం ఇచ్చేసి ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టి అలా ఇచ్చేవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. డెకరేషన్ అంతా కూడా అమ్మవారికి ఆ పూలదండ కూడా నేనే కుట్టానండి. ముందు రోజే పూలదండ కుట్టేశాను. ఇంకా గుమ్మాలకి ఏంటంటే మామిడి తోరణాలు అన్నీ కూడా ముందు రోజు నైట్కే నేనైతే రెడీగా ఉంచేసాను అనమాట. ఏంటంటే ముందు రోజు మనం కొన్ని పనులు చేసుకుంటే నెక్స్ట్ డేకి మనకు అంత పని ఉండదు. మన పూజ కూడా 9కి 8కి కూడా చేసేసుకోవచ్చు అండి. నేను పూజ స్టార్ట్ చేసేసరికి 9 అయితే అయిపోయింది అనమాట. ఇంకా ప్లాస్టిక్ బంతిపూలు అలా పెట్టేసి ఇంకా మామిడి కొమ్మలకి అయితే చూడండి బంతిపూలు చామంతి పూలతో అలా డెకరేట్ అయితే చేసి. ఫ్రెండ్స్ చూసారు కదండి, బూరెలు అయితే ఇవన్నమాట. మా అమ్మ అయితే చేసిందనమాట. ఇంకా గారెలు ఇంకా చూడండి పరమాన్నం, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సేమియా కూడా చేసామన్నమాట. చూడండి ఇది సేమియా, ఇంకా పులిహోర. తర్వాత నేను కట్ చేసుకుంటాను. పులిహోర కూడా అయితే అయిపోయిందనమాట. బయటకు ఫ్రెండ్స్ ఇంకేంటంటే అమ్మవారిని అంతా కూడా నైట్ టైం మేమైతే డెకరేట్ చేసి ఉంచుకోనమాట. మార్నింగ్ అంటే మరి అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఓన్లీ అమ్మవారిని నైట్ రెడీ అయితే చేసేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్గా హెల్ప్ చేశారనమాట. తను నీట్గా చేస్తాను, నేనైతే చేస్తాను కానీ ఫాస్ట్ చేస్తాను, ఎలా పెడితే అలా చేసేస్తానని చెప్పి ఏంటంటే ఫినిషింగ్ అంతా అతనే వేస్తారు, నన్ను ఇంకా మొట్టనివ్వరనమాట. చూసారు కదండి, డెకరేషన్ కూడా ఇలా అయితే చేసామన్నమాట. సింపుల్గా ఇలా కట్టె నోట్ కొనుక్కుంటే మనకి పూజలు అన్నిటికీ యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి మేమైతే ఈ కట్టెను అయితే తీసుకున్నాము. ఇంకా అన్ని పూజలు కూడా ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాము. అలాగే ఇంకా ప్లాస్టిక్ చూడండి బంతి పూలు అనమాట.
వీడిదైతే ఇలా డెకరేషన్ చేస్తాము, నైటే చేస్తాము. నైట్ చేశాక టేబుల్ వేసేసి ఇంకా అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేస్తాను. ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తాంబూలంకి వచ్చేసరికి ఏంటంటే నేను ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను బయట మార్కెట్లో మనకి. అలాగే బ్యాంగిల్స్, శనగలు కూడా ఇవ్వాలి కదండి కంపల్సరీగా. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్, పువ్వు, అలాగే ఒక ఫ్రూట్ అనమాట. ఇంకా బ్లౌజ్ పీసెస్, ఇవి బ్లౌజ్ పీసెస్ కూడా ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు ఇంకా అలా అలా ఇచ్చేవచ్చని చెప్పేసి ఇంక ఇక్కడైతే మొత్తం కూడా పెట్టేసాను అనమాట. ఇంక చూడండి ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసాము. ఫ్రూట్స్ కూడా పెట్టాలి కదండి, నేనైతే ఒక 5 రకాలు అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా చూడండి ఇందులో గారెలు బూరెలు పెట్టేసి ఇంకా అమ్మవారికి డబ్బులు కూడా పెట్టాలి కదండి. ఈ డబ్బులు ఏంటంటే మా పాప కిడ్నీ బ్యాంక్లో అయితే వేసుకుంది అనమాట ఈ మనీ అంతా కూడా. ఇంకా అదైతే అమ్మవారికి పెడదామని చెప్పేసి పెడుతున్నాము. చూపించాను ఏంటంటే మా పాప ఏం చేసిందంటే డబ్బులు పెడుతుంటే అమ్మ నా ఉన్నాయి కదా పెట్టు అని చెప్పేసి అన్నది. ఇంకేంటంటే మా దగ్గర ఉన్న మానేసాను నేను. ఏంటంటే పాపవి కిడ్నీ బ్యాంక్లో ఉన్నవన్నీ కూడా తీసి అయితే ఇంకా వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇంక పూజ అయితే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఎలా రెడీ అయిందో. పారని చూపించాము, నేను పసుపు రాసి పారని అయితే రాసుకున్నాం అనమాట. ఇంక తనకు కూడా సేమ్ అలానే కావాలని చెప్పేసి అన్నది. చూడండి ఫ్రెండ్స్ చూపిస్తుంది ఎంత చక్కగా పెట్టించుకుందో, చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకో ఫ్రెండ్స్ చూడండి ఏనుగులు కూడా పెట్టాను అనమాట, ఇవి వెండివి అనమాట. ఇంకా అమ్మవారి కలసం అయితే ఇలా అయితే రెడీ చేశాను. కాస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. నేను ఇది వచ్చేసరికి 4th ఇయర్ అయితే పూజ అనేది చేస్తున్నాను అనమాట. ఒక తీరు అయితే మిస్ అయిపోయాము. అప్పుడు పాప వచ్చేసరికి 2nd మంత్ కదా, అందుకని చెప్పేసి అప్పుడు పూజ అయితే చేయలేదు. ఆ ఒక ఇయరే మిస్ అయిపోయింది అనమాట. 5 ఇయర్స్కి 4 ఇయర్స్ కూడా చేస్తున్నాను. కాసు అయితే ప్రతి ఇయర్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి కలసం పెట్టి ఇక్కడ ఫ్లవర్ అయితే పెట్టాను అనమాట, బ్యాంగిల్స్. ఇంకా నా హారం అయితే వేస్తాను గోల్డ్ది. ఇంకా చూడండి అమ్మవారికి విరజాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంక విరజాజులు అయితే ఇంకా పెట్టామన్నమాట. కలసం ఇంకా అలా అయితే ఇచ్చేస్తానండి. ఇంకా అమ్మవారికి వచ్చేసరికి చీర, తాంబూలము, జాకెట్ పీసు, గాజులు అవన్నీ కూడా ఇంకా అమ్మవారికి అయితే ఇలా అయితే పెట్టాను అనమాట. చేయికి తోరణం కట్టుకోవాలి కదా, తోరణం కట్టుకోవడానికి అని చెప్పేసి తోరణం కూడా రెడీగా ఉంది. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం అయితే ఇలా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తాము. ఎలా చేస్తాము ఏంటి అన్నది కంటిన్యూస్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాండి. ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు దీపం అయితే పెట్టాలి కదండి, అందుకని చెప్పేసి దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పూజ అనేది మా వారే కథ అనేది చదువుతారు అనమాట. ఎలా చేశారు ఏంటంటే నేను వాయిస్ ఓవర్ కూడా ఏంటంటే ఇవ్వకుండా రియల్గానే ఉంచాను అనమాట. చూడండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి పూజ మొత్తం కూడా ఇలా అయితే నేను కూడా రెడీ అయిపోయాను కదా. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తామండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అగరబత్తులు కూడా మనం ముట్టించేసి అమ్మవారికి అయితే ధూపం కూడా వేస్తాను అనమాట. అమ్మవారికి ఏంటంటే మెయిన్ ధూపము చాలా ఇష్టం కదండి, ఎక్కువగా ధూపం అంటే అమ్మవారు వచ్చేటప్పుడు కూడా ధూపం గట్రా ఏమంటారు కదా, అలా అని చెప్పేసి నేను ఇంకా ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా మీకైతే తెలుస్తుంది కదా. మన వీడియోస్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది అనమాట ఇలా అయితే అవుతూ ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇంకా వ్రతం అనేది స్టార్ట్ అవుతుంది.
మా పాప అయితే చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే పూజ అంతా బాగా రెడీ అవ్వడానికి అయితే వెళ్తే ఈలోపు ఏం చేసిందంటే ఇంకా అక్షంతలు పసుపు కుంకుమ వేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా పూజ అవుతున్నప్పుడు చెయ్యి అంటే చెయ్యట్లేదు, కానీ తర్వాత చెయ్యమని చెప్తే చూడండి ఎంత చక్కగా అయితే చేస్తుందో. స్కూల్కి వెళ్ళామంటే ఈరోజు అమ్మ నేను పూజ చేస్తాను వెళ్ళను అని చెప్పింది అనమాట. ఇంకొకరోజు కదా ఇంకెందుకని చెప్పి సరే స్కూల్కి అయితే ఇంకా పంపించలేదండి. పూజ చూడండి ఎంత చక్కగా అయితే చేస్తుందో. ఇంకా పిల్లలు అలా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంక అందుకని చెప్పేసి పాప చేత కూడా అయితే ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అలా పూజ అయితే చేయించాము ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాము అనమాట. హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టు కదా ఫ్రెండ్స్. ఏంటంటే పూజ వచ్చేసరికి మనకి ఒక ½ ఇలా అయితే పడుతుంది, అంత టైం కూడా ఎక్కువైతే అవ్వదనమాట. పూజ అంతా అయిపోయింది కదా, ఇంక మా వారి దగ్గర అయితే నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ అయితే తాంబూలం అయితే 7 మెంబర్స్కి అయితే ఇస్తున్నాను కదండి. ఫస్ట్ అయితే అమ్మకైతే ఇచ్చేస్తున్నాను నేను. తాంబూలం వచ్చేసరికి కాలుకైతే పసుపు గట్రా రాసేసి ఇంకా పారని అయితే పెడుతున్నానండి. పారని పెడితే చాలా బాగుంటుంది, అలాగే పెట్టాలి కూడా. నేను ప్రతి ఇయర్ కూడా అలానే పారని కూడా పెడతానండి. మాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వైజాగ్లో మేము ఉన్న దగ్గర అలానే చేస్తారు. మనం ఎక్కడ ఉంటే ఇంకా అక్కడైతే పాటిస్తాం కదా. ఇంకా అలానే చూడండి గంధం అయితే పెట్టేసి కుంకుమ బొట్టు కూడా పెట్టానండి. మనం ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడు ఏదంటే ఎవరు పిలిచినా సరే కంపల్సరీగా వెళ్ళి తీసుకోండి. తాంబూలం తీసుకుంటే చాలా మంచిది కదా. ఇంక ఇక్కడ ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం, ఇంక ఇలా అయితే అవుతుందన్నమాట. తాంబూలం ఇచ్చేసి మనము బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయితే పూజ అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా మా ఆయన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మకైతే ఫస్ట్ అయితే తాంబూలం అయితే ఇచ్చేది అనమాట. ఇంకా 7 మెంబర్స్కి అయితే ఇస్తున్నాను. మిగతా వాళ్ళు అయితే వెళ్ళి పిలుస్తాను అనమాట. ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్ పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తాంబూలాలు కూడా అందరికైతే ఇచ్చేసాను. సో తాంబూలు అంత ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తినేయాలి.